నేనెప్పుడూ ఈ లావుగా ఉండే సగ్గుబియ్యమే తెప్పించుకుంటాను. ఇవి టేస్ట్ బాగుంటాయి పాయసంలో వేసిన జావకైనా సరే నైలాన్ సగ్గుబియ్యం కన్నా. ఇవి సగ్గుబియ్యం జావ కాసుకునేటప్పుడు వీటిని నానబెట్టాలి. మనం మర్చిపోతూ ఉంటాము. అప్పటికప్పుడు కావాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చక్కగా వీటిని మిక్సీలో వేసి ఇలా గ్రైండ్ చేసుకుని కొంచెం బరకగా అప్పటికప్పుడు జావ చేసేసుకోవచ్చు. కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా పాలు పోసుకుని చక్కగా జావ ప్రిపేర్ చేసి పిల్లలకి ఇస్తే వేస్ట్ చేయకుండా ఆ సగ్గుబియ్యం అడుగును మిగిల్చేయకుండా మొత్తంగా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు మన బాడీకి వేడి చేస్తూ ఉంటుంది కదా, ఇలా కాసుకుని తాగితే బాగుంటుంది అనే ఫీలింగ్ వస్తుంది. అటువంటప్పుడు ఇన్స్టెంట్గా క్విక్గా రెడీ చేసేసుకోవచ్చు. వీటిని నానబెట్టి ఎక్కువసేపు ఉడకబెట్టి ఆఫీసులు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కదండి. అలా లేకుండా చక్కగా మన శరీరానికి మంచి చలువ చేస్తుంది వీటి వల్ల. సో ఇలా గ్రైండ్ చేసి వాడదాం.